వెరీ గుడ్ మార్నింగ్. 10వ తరగతి అయిపోగానే మీ చుట్టుపక్కల కొన్ని ఫ్యామిలీస్ అంటే పేద మధ్య దిగువ మిడిల్ క్లాస్, ఓకే, మధ్యతరగతి కుటుంబాలకు దిగువ మిడిల్ క్లాస్, బిలో పువర్టీ లైన్ వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ కూలినాలు చేసేవాళ్ళు, బిడ్డ చదువుకున్న కాడిజాలు పని చేసుకుందాం, పనికిరా ఆసరా అవుతుంది, వెళ్తలేదు అని చెప్పేసి కొన్ని అంటే ఈ రకమైనటువంటి మాటలు ఎక్స్క్లూజివ్గా మీరు పేదరికంతో రోజు కొట్టుమిట్టులాడుతున్న కుటుంబాలలో వింటారు. సో నేను కూడా కాలేజీలో చదివిన చాలా బ్యూటిఫుల్ కాలేజెస్ అనమాట. ఏపీఆర్జేసి ఉంటుంది, ఇప్పుడు టీజీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటర్ గురుకులాల ఇంటర్ అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఈ విషయం షేర్ చేసిరు అనుకోండి, ఒక బంగారు భవిష్యత్తుకు మీరు ఒక పునాది వేసినట్టే. ఒకటే షేర్ కావచ్చు, కానీ ఎవరికైతే అవసరం ఉందో వానికి తెలియజేస్తే వాళ్ళకి చాలామంది తెలియదు. మీరు అనుకుంటురవచ్చు అది లోకంలో తెలంగాణలో మొత్తం అందరికీ తెలుసు, ఇంటర్ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఉచితంగా శిక్షణ ఇస్తారు, చాలా బ్యూటిఫుల్ ఉంటుందని. కానీ స్టిల్ చాలా కుటుంబాలకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో ఉంటారు కదా. ఓకే, ఇప్పటికీ పేదరికంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే చెప్తుంది, ఓకే, ఎకనామిక్ సర్వే చెప్తుంది, తెలంగాణ సోషియో ఎకనామిక్ బడ్జెట్ సర్వే చెప్తుంది. పేదరికంతో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. ఓకే, వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం అంటే ఏంది, ఆపర్చునిటీస్ బయట ఉంటాయి, మీరు చదువుకున్న వాళ్ళకు మీకు తెలుస్తుంది, మీరు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం అంతే. ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఒక స్కాలర్షిప్ ఉంది, ఓకే, స్కాలర్షిప్ గురించి మీకు తెలుసు, కానీ అసలు పేపరే చదవని వాడు, అసలు వానికి ఎలిజిబుల్ ఉన్న ఆ స్కాలర్షిప్ అప్లై చేయకుండా ఉండేవాళ్ళు చాలా వందల మంది ఉన్నారు. ప్రతిభ ఉండి వెనకబడేటోళ్ళు. విద్య స్ప్రెడ్ చేయాలంటే బెస్ట్ ఏంటంటే, ఒక చదువుకున్నవాడు జస్ట్ నీకు ఆ సమాచారాన్ని ఇంకొకరికి అందియడం. ఓకే, సో వివరాల్లోకి వెళ్తే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ చిన్న చిన్న ఇవే కానీ ఖచ్చితంగా మీరు షేర్ చేస్తే ఒకరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఈ పేజీ నడుపుతున్నప్పుడు కూడా ఎప్పుడు నేను అనుకోలేదు ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా, ఒక్కరికి జాబ్ వచ్చినా చాలనుకుంటా. సో అలా ఉంటుంది అనమాట మైండ్ సెట్. సో వాటెవర్. సో ఇంటర్ గురుకులాలలో ప్రవేశాలకు ఒక దరఖాస్తులు చివరి డేట్ వచ్చింది. దయచేసి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులు, 10th అయిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఇంటర్కు అంటే ఇప్పుడు ఒక శ్రీ చైతన్య నారాయణ లాంటి దానికి పోవాలంటే లక్షల ఫీజు కట్టలేరు పాపం. కానీ వానికాడ ప్రతిభ ఉంటుంది, కష్టపడితే డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు. వానసంటి వానికి మనం ఏం చేయాలి, జస్ట్ ఇలాంటిది ఒక దారి చూపించాలి, మీకు చేతనైనంత సహాయం చేయండి. ఓకే, బుక్స్ పరంగా అయినా అలాంటివి చిన్నవి. ఓకే, ఇప్పుడు గ్రామంలో చాలామంది పెద్ద మనుషులు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదో ఇది చేస్తుంటారు గ్రామానికి. కానీ ఒక పేదవాడు మంచి బుక్స్ ఇచ్చి మంచి వాల్యుబుల్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తే చాలు, వాడు పేదరికం మొత్తం పోతుంది. అరే వాడు 3-4 జనరేషన్లు బాగుపడతాయి నువ్వు చేసిన కొన్ని మంచి పనులు వాళ్ళు. సో విద్య అంత పవర్ఫుల్ అనమాట. సో దయచేసి మైండ్లో పెట్టుకొని. సో వివరాల్లోకి వెళ్తే, మనం గురుకుల ఇంటర్ ప్రవేశాలకు వేలాయ చూస్తున్నారా. ఓకే, జిల్లాలో 10వ తరగతి అనంతరం ఉచితంగా ఇంటర్ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ ఉంది కదా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానిస్తుందన్నమాట. కార్పొరేట్ స్థాయిలో విద్యలు ఉంటుందన్నమాట. విద్యార్థులు కూడా మంచి ప్రతిభ వాళ్ళ వెళ్తే మంచిగా బయటపడతారు. ఎందుకంటే నేను కూడా అదే కాలేజ్ నుంచి వచ్చిన కాబట్టి చెప్తున్నా. 25/4/2026, ఓకే, ఏప్రిల్ 25 లాస్ట్ డేట్. ఓకే, పరీక్ష తేదీ 15/5 ఉంటుంది, అంటే మే 15 ఉంటుంది. సో ఇందులో ఈ వెబ్సైట్ ఉంది కదా, TGS, ఓకే, WREIS.telangana.government.in. ఓకే, దరఖాస్తు ప్రక్రియ చేసుకునే విధానం. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేయాలంటే మీ మొబైల్ తప్పనిసరి ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు. మీరు 200 రుసుములు చెల్లించాలి. ఎంపీసీ బైపీసీ గ్రూపులు ఎంపిక చేసుకోవాలి. ఆసక్తి కల ఉన్నవారు మన జిల్లాలో ఎంపీసీ 40, బైపీసీకి 40 ఉంటాయి. మాది ఇది భువనగిరి డిస్టిక్ వస్తుంది కాబట్టి భువనగిరి, ఒలిగొండ, మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, అడ్డగూడూరులో కాలేజీలు ఉన్నాయంట. సో దయచేసి ఎవరైతే నీడ్ ఉన్నదో వాళ్ళకి షేర్ చేయండి.